2024 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. మనందరం 2020 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరి కొత్త సంవత్సరంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు తెలుసుకోవాలని మీ అందరికీ ఆసక్తిగా ఉందని నాకు తెలుసు. అందుకనే 2020 సంవత్సరం మార్కెట్లో రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాల గురించి తెలుసుకుందాం. అయితే మరి 2024 సంవత్సరంలో మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటో కామెంట్లో చేసేది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ మీరే పొందండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్. చాలా కొద్ది మందికి తెలిసిన విషయం, ఇండస్ట్రీలో చాలా లిమిటెడ్ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటికే సుజుకి కంపెనీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఎవరైతే సుజుకి సంబంధించిన డీలర్స్ తో మాట్లాడిన విషయం ఏంటంటే మార్కెట్ లోకి అప్కమింగ్ గా సుజుకి కంపెనీ వాళ్ళు యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకురాబోతున్నారు. పెట్రోల్ లో బాగా సక్సెస్ఫుల్ అయిన మోడల్ యాక్సెస్ మోడల్, దాన్ని ఇప్పుడు ఈవీలోకి తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన పేమెంట్ కూడా తీసుకుంటున్నారు. అంటే ఈవీ సంబంధించిన స్పెషల్ డొమైన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే పెట్టబోతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో ఒక్క స్పెసిఫికేషన్ కూడా యాక్సెస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అయితే రివీల్ కాలేదు. ఇప్పటి వరకు ప్రెసెంట్ ఉన్న కాంపిటేటర్ పరంగా వీళ్ళ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో కాంపిటేటర్ పరంగా చూసుకున్నట్లయితే మినిమం స్పెసిఫికేషన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక 80 km/h టాప్ స్పీడ్ కానివ్వండి, లేకపోతే పిఎంఎస్ మోటార్ కానివ్వండి, లేకపోతే మనకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ మినిమం 100 km నుంచి స్టార్ట్ అవచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న మినిమం స్పెసిఫికేషన్స్ అనమాట. మరి సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి మీరు ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మరి సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే 2020 సంవత్సరంలో మార్కెట్ లో రాబోతుంది. ఇక రెండో స్కూటర్ ఓలా గిగ్. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి మొట్టమొదటిసారిగా ఒక నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయబోతున్నారు. అదే ఓలా గిగ్. ప్రీవియస్ గా 2024 సంవత్సరంలోనే వీళ్ళు ఓలా గిగ్ గురించి అనౌన్స్మెంట్ చేసినప్పటికీ దాన్ని డెలివరీస్ వచ్చి 2020 సంవత్సరంలో చేస్తామని చెప్తున్నారు. డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మాపెట్ డిజైన్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇద్దరు పర్సన్స్ కూర్చున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు, కేవలం సింగిల్ సీటర్ కింద నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ కింద ఓలా కంపెనీ వాళ్ళు అయితే గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏంటంటే మనకి 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అని చెప్తున్నారు. సాధారణంగా నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో 12-inch అనేది రేర్ గా కనిపిస్తే, బట్ వీళ్ళు మెన్షన్ చేస్తాం 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇక స్పెక్స్ పరంగా చూసుకుంటే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ సెగ్మెంట్ కాబట్టి 250 వాట్ BLDC హబ్ మోటార్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. 25 km టాప్ స్పీడ్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే ఇందులో మెన్షన్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.5 kW బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి జాబ్ పెడితే 112 km సర్టిఫైడ్ రేంజ్ అని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ మాత్రం అంత రియల్ రేంజ్ వచ్చే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవచ్చు అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాకింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. యాప్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. యాజ్ ఆఫ్ ఇది ఓలా గిగ్ సంబంధించిన వివరాలు అంటే ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ వచ్చి 40,000 రూపాయలు. కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ ని 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభిస్తామని చెప్పారు. మూడో ఎలక్ట్రిక్ స్కూటర్ కైనెటిక్ లూనా. కైనెటిక్ కంపెనీ వాళ్ళు ఇప్పటికే కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. బట్ కైనెటిక్ లూనాలో కొన్ని డిజైన్ మార్పులు చేసి కైనెటిక్ లూనా యొక్క లాంగ్ రేంజ్ వర్షన్ ని మార్కెట్ లో తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే ఆ కంపెనీ యొక్క ఫౌండర్స్ అయితే ప్రకటించారు. మరి కైనెటిక్ ఈ లూనా ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ డైరెక్ట్ గా వితౌట్ ఎనీ మోడ్స్ అనమాట, జస్ట్ ఒక థ్రాటిల్ ఇస్తే డైరెక్ట్ గా యాక్సిలరేషన్ తో స్కూటర్ అయితే రన్ అయిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్న లాంగ్ రేంజ్ వేరియంట్ యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 250 km రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా 4.3 kW కెపాసిటీ ఉండబోతుందని చెప్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో 1.2 kW BLDC హబ్ మోటార్ తో సాయంతో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ వర్క్ అవుతుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 50 km. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లోడ్ కెపాసిటీ, ఇది లోడర్ సెగ్మెంట్ స్కూటర్ అని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి అప్ టు 200 kgs లోడ్ కెపాసిటీ అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఛార్జ్ చేయడానికి దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక చివరిగా ఎలక్ట్రిక్ స్కూటర్ మేము అనుకుంటున్న ప్రైస్ 1,00,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల మధ్యలో ఈ ప్రైస్ సెగ్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2020 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. 4వ స్థానంలో NX100 చాలా సంవత్సరాల నుంచి కస్టమర్స్ అయితే వెయిట్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో NX100 ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023, 2024 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2020 సంవత్సరంలో వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత ప్రత్యేకత ఎందుకు కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారంటే కొన్ని ఫీచర్స్ దీన్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా రేంజ్ పరంగా కానివ్వండి. ఉదాహరణకి కాలుతో జస్ట్ ఒక ట్యాప్ చేస్తే చాలు, ఊపితే దీని యొక్క బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా విచిత్రంగా అనిపించింది నాకు కూడా. నేను ఆ లాంచ్ ఈవెంట్ కూడా వెళ్ళాను. సో అందుకనే ఇటువంటి డాష్ కెమెరా కానివ్వండి, ఇటువంటి డిఫరెంట్ ఫీచర్స్ ఉండడం వల్ల NX100 మీద ఈ రోజుకి కొంచెం బజ్ అనేది ఉంది. కొంచెం తగ్గినప్పటికీ స్టిల్ అది మెయింటెనెన్స్ అయితే అవుతుంది. ఇక NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ లో వీళ్ళిస్తున్న లాంగ్ రేంజ్ వేరియంట్ యొక్క
రేంజ్ చూసుకున్నట్లయితే 300 కిలోమీటర్ల వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ 100 నుంచి అప్ టు 300 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 110 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 3.5 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 గంటల సమయం అయితే పడుతుంది. స్కూటర్లో డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉంది, అంటే ఛార్జర్ చాలా స్ట్రెచబుల్, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఛార్జర్ లాంటిది ఉందన్నమాట. ఎక్కువ వైర్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే కూడా TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే, 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తారు కానీ బట్ యాజ్ ఆఫ్ అయితే వీళ్ళు స్కూటర్ తో పాటు ఇచ్చేది స్లో ఛార్జర్ అనమాట. ఇంటి దగ్గర మీరు 6 hours లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. కియా ఎలక్ట్రిక్ స్కూటర్ 300 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఒక ఎక్స్-షోరూమ్ కాస్ట్ 1,60,000 రూపాయలు. కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 5 సంవత్సరాల వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. రీసెంట్ గా అయితే ఎటువంటి అప్డేట్స్ లేవు కానీ ఒకవేళ వస్తే మాత్రం 2020 సంవత్సరం చివరిలోనే మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో చిరుతుపుల్ లాంటి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని తెలుసుకోవాలి, అదే లాపా ఎక్స్. ఎందుకంటానంటే ఇది చాలా ఫాస్ట్ గా యాక్సిలరేషన్ అవుతుంది. ఎందుకంటే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.5 సెకండ్లోనే చేరుకోగలదు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీ దగ్గర ఉంటే అసలు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ అవసరం లేదంట. అలాంటిగా కంపెనీ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అప్ టు 6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఒకసారి ఛార్జ్ పెడితే 240 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 180 కిలోమీటర్లకు రియల్ రేంజ్ ఉండే అవకాశం ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఇందులో వచ్చి ఇన్ఫినిట్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలా హ్యూజ్ డిస్ప్లే అనమాట. 12.3 అంగుళాల డిస్ప్లే అయితే ఉంటుంది. ఒక టాబ్లెట్ లాంటి డిస్ప్లే అనమాట స్కూటర్ లో అయితే ఇంటిగ్రేట్ చేసామని చెప్తున్నారు. మొత్తం 3 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ రివర్స్ మోడ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. బ్లూటూత్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఆన్ బోర్డ్ మ్యాప్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ చాలా వరకు ఫీచర్స్ అనేవి మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తున్నాయి అనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మన ఫింగర్ ప్రింట్ తో ఆన్ చేయొచ్చు అనమాట. సో ఫింగర్ ప్రింట్ ఫోన్ కి అనుకున్నాం, ఇప్పుడు స్కూటర్లు కూడా ఫింగర్ ప్రింట్ అయితే వచ్చేసింది. అలాగా లాక్ చేసుకుని అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేయబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అంచనా ధర 1,40,000 రూపాయల నుండి 2,30,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే డిఫరెంట్ రేంజ్ వేరియంట్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆఫర్ చేస్తారనమాట. 100 కానివ్వండి, 200 కానివ్వండి, 240 వరకు. సో దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంచ్ డేట్, ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చి 2020 సంవత్సరం మధ్య భాగంలో ఉండొచ్చు. ఇక 6 ఎలక్ట్రిక్ స్కూటర్ నిజంగా 2020 సంవత్సరంలో చాలా ఎక్కువ మంది ప్రజలు ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా యాక్టివా. చాలా సంవత్సరాల నుంచి యాక్టివా వస్తుంది ఎలక్ట్రిక్ రూపంలో అన్నట్టు. బట్ 2024 సంవత్సరం వాళ్ళు అఫీషియల్ గా అన్వీల్ చేశారు, బట్ లాంచ్ అయితే చేయలేదు. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే 2020 సంవత్సరంలో అయితే మార్కెట్ లోకి డెలివరీస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇక హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది డిజైన్ పరంగా కొంచెం కొత్తగానే డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. LED లైట్స్ తో పర్ఫార్మెన్స్ పరంగా అన్ని హంగులతో అయితే హోండా యాక్టివా అయితే లాంచ్ చేశారు. స్పెక్స్ చూసినట్టు ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.2 కిలోవాట్ల రేటెడ్ పవర్ PMSM మోటార్ అయితే ఉంది. పీక్ పవర్ వచ్చి 6 కిలోవాట్లు. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే 1.5 కిలోవాట్ అవర్లు 2 బ్యాటరీ ప్యాక్స్, 2 కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్, అంటే ఓన్లీ మీకు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు ఇంటి వద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోలేరు. మీరు ఓన్లీ పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించినట్టు బ్యాటరీస్ మీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత స్వాపింగ్ స్టేషన్ వెళ్ళి బ్యాటరీని రీప్లేస్ చేసుకుని మళ్ళీ వాడుకోవాలన్నమాట. ఇందులో ఇది ఒక లిమిటేషన్ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు ఎటువంటి బూట్ స్పేస్ అనేది లభించదు హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వరకు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా 7 అంగుళాల TFT డిస్ప్లే అనేది లభిస్తుంది. మ్యూజిక్, నావిగేషన్ వంటి ఫీచర్స్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నాయి. అన్ని స్కూటర్లు ఉన్నట్టుగానే రివర్స్ మోడ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే లభిస్తుంది. ఇప్పటిదాకా మీకు చెప్పింది వచ్చి హోండా సంబంధించిన రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్. బట్ హోండా కంపెనీలో QC1 అనే ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా తీసుకొస్తున్నారు. ఇందులో 1.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 80 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో దీనికి వచ్చి 26 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇంటి వద్దనైతే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది హోండా నుంచి వస్తున్న యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్. బట్ హోండా యాక్టివా సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి, దీని యొక్క ప్రీ బుకింగ్స్ వివరాలు వచ్చి జనవరిలోనే కంపెనీ వాళ్ళు అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ప్రారంభమవుతాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మరి హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ ప్రైస్ లో ఉంటే మీరు తీసుకుంటారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. ఇక చివరి స్కూటర్ చూసుకుంటే LML స్టార్. భారతదేశ మార్కెట్ లో ఒక ఓల్డెస్ట్ కంపెనీ అనమాట LML కంపెనీ వాళ్ళు. ఒక దశాబ్ద కాలం టైం తర్వాత LML స్టార్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తో మార్కెట్ లోకి వస్తామని చెప్తున్నారు. ఇది ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. చూడడానికి డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. అలానే ఫ్లోటింగ్ డిస్ప్లే కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.3 కిలోవాట్ల PMSM మోటార్, పీక్ పవర్ చూసినట్లయితే 5 కిలోవాట్ల పీక్ పవర్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. టాప్ స్పీడ్ చూసినట్లయితే 85 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మొత్తం 4 రైడ్ మోడ్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తాయి. అలానే ఈ స్కూటర్ లో ప్రత్యేకతలు ఏంటంటే డాష్ కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు.
అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి డిఫరెంట్ గా అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ గా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అని అయితే కంపెనీ వాళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు. TPMS రివర్స్ మోడ్ హిల్ హోల్డ్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక్కసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అయితే LML స్టార్ ని చివరి ప్లేస్ లో అంటే లాస్ట్ లో ఎందుకు చెప్పడానికి ఇది ఒక కారణం కూడా ఉంది. LML కంపెనీ నుంచి రీసెంట్ గా దాదాపు ఒక 1 ఇయర్ నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. అంటే LML స్టార్ ని 2020 సంవత్సరంలో తీసుకొస్తారో లేదా అని చెప్పి అంత ముందు ఎప్పుడు డీలర్షిప్ సంబంధించిన ఏదో అప్డేట్ అయితే వచ్చింది, కానీ లాంచ్ అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాబట్టి కొంచెం లాస్ట్ అయితే పెట్టడం జరిగింది. 2020 సంవత్సరంలో రాబోతున్న ఒక 7 ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు అండి. మరి మీకు ఈ 7 ఎలక్ట్రిక్ స్కూటర్లు దేనికోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, అంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.